కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము గనక పరిశీలన చేస్తున్నట్టయితే షష్ఠ స్థానం బాగా మంచిగా యోగిస్తూ కనిపిస్తోంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అంత యోగ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. అయితే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే కూడా మీరు వ్యయ ప్రయాసలకి లోను కావాల్సి ఉంటుంది. వెళ్ళడం మటుకు మానరు, ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. వ్యయము అవుతుంది, ప్రయాస ఉంటుంది. ఈ రెండు కూడా చెప్పదగ్గ సూచనలు. ఇంకొక ముఖ్య సూచన ఏమిటి అంటే ఇక్కడ షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది గ్రహాల సంచారం చేత. కానీ ఆ గ్రహాల కలయికల ఫలితాలు మటుకు అంత శుభకరంగా ఉండని కారణం చేత ఇక్కడ శుభాశుభ మిశ్రమం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదు అనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అయితే అంత అసలు లేనే లేవు. కుటుంబ జీవితంలో కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇక షష్ఠ స్థానం గురించి చెప్పుకోవాల్సి వస్తే రవి రాహు బుధుల యొక్క స్థితి సంచారం వల్ల అనుకోని విధంగా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది చతుర్గ్రహ కూటమి అవుతూ షష్ఠంలో ఏర్పడి శుక్రాచార్యుల వారితో కలిశారు. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరము.